హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రోలి ముచ్చట్లు. ఇగ్నోర్ మై హెయిర్. ఇప్పుడే ఫ్రెష్గా టచ్ చేసి వచ్చాను. మామూలు వర్షం కాదు హైదరాబాద్లో. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నిన్న మర్యాద మనీష్ గారు ఈజీగా ఒప్పేసుకొని తప్పించేసుకున్నాడు. గ్రేట్ మూవ్ అదైతే. ఓకే, హరీష్ గారు చూసారా ఎట్లా వాదిస్తున్నారు నాగార్జున గారిని. లైక్ తన ఇంటెన్షన్ ప్యూర్ అయి ఉండొచ్చు, కానీ తన ఆడోళ్ళు అనింది మాత్రం ట్రూ. ఆయన ఏం ఇంటెన్షన్తో అన్నా అది తప్పు, చాలా పెద్ద తప్పు. ఆయన అలా అంటే ఊరుకుంటాడా? ఈయన మాత్రం మనం ఏం అనకూడదు. ఆయన మాత్రం అందరిపైన స్టేట్మెంట్స్ పాస్ చేసేవచ్చు. అండ్ రీతు చౌదరికి అలా అర్థమైంది, తను అలా తీసుకునింది, అందుకు తను స్టాండ్ తీసుకునింది. దానిలో తప్పు లేదు, తనకు అలా అర్థమైంది. నాగార్జున గారు చెప్పింది కరెక్ట్. ఎవరికి ఏది అర్థమైతే అలా తీసుకుంటారు, అంతే కదా. అండ్ ఇంకోటి, ఇమాన్యుయల్కి మామూలు సపోర్ట్ రాలేదు ఈ విషయం. మర్యాద మనీష్ ఏమైతే చేశాడో దానివల్ల ఇమాన్యుయల్కి చాలా మంచి సపోర్ట్ వచ్చేసింది బయట. సంజన గారు క్యాప్టెన్ అయ్యారు, కానీ ఫ్లోరా సైనికి ఆమెకి అసలు సెట్టే అవ్వట్లేదు. బట్ వాళ్ళిద్దరూ గట్టిగా ఫ్రెండ్స్ అవుతారని నాకు ఎక్కడో అనిపిస్తుంది. అండ్ మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సెలబ్రిటీస్కి కామనర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు, వీళ్ళు కామనర్స్ అయ్యారు. ఎంత అగ్ని పరీక్షలో అంత ఫైట్ చేసి అంత వచ్చినా కూడా వాళ్ళు ఏం తోపులు కాదు కాలు మీద కాలేసుకొని కూర్చోడానికి నాగార్జున గారి ముందర. అసలు కాలు మీద కాలేసుకొని మంచిగా చక్కగా కూర్చున్నాడు. అలా కూర్చోడంలో తప్పేం లేదు, నేనేం తప్పు చెప్పను. బట్ కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సింది, కొంచెం లైట్గా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కొంచెమైనా. ఆయన వచ్చారు ఫస్ట్ డేనే, అంత కంఫర్టబుల్ ఏంటి? మేబీ వాళ్ళకి అక్కడ ప్లేస్ సరిపోయి ఉండకపోవచ్చు, అందుకే అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉంటారేమో, మైట్ బి. ఇదన్నమాట మాట.